ఇది వచ్చేసి అల్లుళ్ళ హల్దీ ఫంక్షన్ అండి. హైలైట్స్ యాడ్ చేశాను, చూసేసేయండి. అండ్ డెకరేషన్ కూడా మేమే చేసాము. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ రాజా. డెకరేషన్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక్కడైతే డెకరేషన్ చేస్తున్నాము నేను అండ్ అన్నయ్య వాళ్ళ పాప. సింపుల్గా చేసేసాము ఉన్న ఫ్లవర్స్ తోటే. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి క్లాత్ తీసుకున్నాము రెడీమేడ్ది. దానికి గణపతి వచ్చేసాడు. సో ఇంకా సింపుల్గా సరిపోతుందనేసి అట్లా ఉంచేసేసాము. పైన వచ్చేసి మామిడి తోరణలాగా పెట్టాము, చూపిస్తాను చూడండి క్లోజప్లో కూడా. అండ్ బొంగలు ఉంటాయి కదా మనకి ఇంట్లో, ఇత్తడి బిందెలు, వాటికైతే ఫ్లవర్స్ పెట్టి మామిడి ఆకులు పెట్టాము. చాలా నీట్గా అనిపించింది, సింపుల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. ఇంకా మనం అసలు రంగంలో దిగితే ఏంటంటారంటే, అసలు వాళ్ళు ఎవరంటారా, వాళ్ళైతే మా అల్లుళ్ళు అండి. అన్నయ్య వాళ్ళ పిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఇద్దరికి వాళ్ళ తాతయ్య పంచల ఫంక్షన్ చేశారు మగపిల్లలు కాబట్టి. సింపుల్గా కొంచెం తక్కువ బడ్జెట్లో చేసుకోవాలన్నట్లు డెకరేషన్ అయితే సింపుల్గా చేసేసాము. ఎక్కువ బడ్జెట్ పెట్టి వేస్ట్ చేయటం ఎందుకు అన్నట్లు కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చి డెకరేషన్ చేసాము. బ్యాక్గ్రౌండ్ క్లాత్ చూడండి, అది రెడీమేడ్ది. అండ్ దానికి పైన ఒక ఫ్లవర్, ఇవేమంటారంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా బంతిపూలు, అవి ఉంటే అవి పెట్టేసి, మామిడి ఆకులు ఉన్నాయి, ఊర్లో చెట్లు ఉంటాయి విలేజ్ కాబట్టి, అవి తీసుకొచ్చి కొమ్మలలాగా అట్లా హ్యాంగ్ చేసాము. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు విలేజ్లో వాళ్ళు అండ్ చుట్టాలు కూడా. తక్కువ మంది అంటే మరీ తక్కువ మంది ఏం కాదు, చుట్టాలకి మెయిన్ వాళ్ళకి చెప్పుకున్నారు. అండ్ విలేజ్ మొత్తము. ఇక్కడ వచ్చేసి ఆ పెదమ్మ వాడిని ఇట్లా పెట్టుకోరా అమ్మాయి లాగని చూపిస్తుంది. వాడేమో సిగ్గుపడుతున్నాడు. వాడు సిగ్గుపడుతున్నాడని అలా చెప్పింది, కానీ వాడు చేయలేదు. ఇంకా ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీసేసేసాడు. ఇక్కడ వచ్చేసి ఆ పెదమ్మ వచ్చేసి నాయనమ్మ. ఫోటోగ్రాఫర్ అయితే కొన్ని స్టిల్స్ తీశారు నాయనమ్మతోటి. ఇంకా ముద్దు పెట్టండి రా బాగా తీస్తానంటే చిన్నోడేమో ఇట్లా ఆనిచ్చి నవ్వుతున్నాడు. ఇంకా పెద్దోడు అసలు చెప్పాల్సిన అవసరం లేదు, సిగ్గుపడిపోతున్నాడు ముద్దు పెడుతుంది అనేసి. ఇదేమో ముద్దు పెట్టాలంటే ఇట్లా డన్ అని చూపించాడు. ఇంకా వీళ్ళు చేయర్లు అనేసి పెదమ్మ వచ్చేసి నేనే ముద్దు పెడతారని మనవాళ్ళకి ముద్దు పెట్టుకుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మనవాళ్ళు మనవరాలతోటి ఫోటో దిగుతుంది. మనవాళ్ళు మనవరాళ్ళు అంటే కూతురికి ఇద్దరు అబ్బాయిలు అండ్ కొడుకులు. పెదమ్మకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు. కూతురికి వచ్చేసి ఇద్దరు అబ్బాయిలు అని చెప్పాయి కదా. కొడుకులకు వచ్చేసి పెద్ద కొడుకు ఒక పాప ఒక బాబు, చిన్న కొడుకు ఇద్దరు అబ్బాయిలు. ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది చిన్న కొడుకు పిల్లలకి. వీళ్ళు వచ్చేసి పెద్దన్న వాళ్ళ ఫ్యామిలీ. పెద్దానికి ఒక పాప ఒక బాబు. ఫంక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి, డెకరేషన్ కానీ హల్దీ జరుపుకోవటం కానీ. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క వచ్చేసి తమ్ముడిని ఎత్తుకొని స్టిల్స్ దిగింది కొన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి మేనత్త అవుతుంది అబ్బాయికి. అండ్ ఇది వచ్చేసి బాబాయ్ పిల్లలు, చిన్న బాబు వాడితో కొన్ని ఫొటోస్ దిగారు అన్నదమ్ముళ్ళు అందరూ కలిసి, అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు. అండ్ ఫ్యామిలీ ఫొటోస్ దిగాలి కదా, ఇంకా ఫంక్షన్ అంటేనే ఫ్యామిలీ కదా. ఇంకా ఆ ఫంక్షన్కి వచ్చిన అందరితోటి ఫొటోస్ అయితే దిగారు 1 by 1. అబ్బాయి వాళ్ళ అమ్మ అందరిని పిలిపించి ఎవ్వరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని అయితే ఫోటో తీపిచ్చింది. ఇంకా హల్దీ కోసం జల్లెడ అవి రెడీ చేసాము. వీళ్ళు వచ్చేసి యూత్ అండి, ఊర్లో కుర్ర పిల్లలు. వీళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు. ఒక్క అమ్మాయి ఉంది పెళ్ళికి అని అమ్మాయి, ఎవరనేది గెస్ చేయండి చూద్దాం. అండ్ ఫంక్షన్ అంతా అయితే అసలు ఫన్నీగా బాగా అనిపించింది. ఈ స్టిల్ ఎట్ట పెడతాడు చిన్నోడు, అసలు వాడిని తట్టుకునేది కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో కోసం వాటర్లో చెమ్ము అయితే వేస్తున్నారు. ఆ చెమ్ము వేసిన అతను మా ఆయన. ఇంక ఇక్కడ వచ్చేసి అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న. ఇంకా స్టార్ట్ చేసాము లేట్ అవుతుందని. ఆఫ్టర్నూన్ భోజనాలు మళ్ళీ పంచలు పెట్టే ఏటుకుంది కాబట్టి. ఇంకండి రెడ్ శారీ ఆమె వచ్చేసి మేనత్త అబ్బాయి వాళ్ళకి, ఇందాక చెప్పా కదా. అండ్ వీళ్ళు వచ్చేసి ఇంకా ఊర్లో వాళ్ళు పెదమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు అన్ని రిలేషన్స్ అవుతారు. ప్రతి ఒక్క గురించి చెప్పాలంటే వీడియో లేకపోతుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య పెదమ్మ, ఇందాక చెప్పా కదా పెదమ్మ అంటే ఇది అబ్బాయి వాళ్ళ నాయనమ్మ సొంత. మా అత్తయ్య అంటే మా ఆయన వాళ్ళ అమ్మ. ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. చాలా అంటే బాగా ఎంజాయ్ చేసాము. వాళ్ళకి వాటర్ పోయటం కానీ, వాడు దిగే స్టిల్స్ కానీ, వాడు ఫోజులకి వాటికి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా ఆయన వాటర్ పోస్తున్నాము హల్దీ ఫంక్షన్లో. అండ్ మా బాబుతో కూడా లాస్ట్లో ఫొటోస్ దిగాము, యాడ్ చేస్తాను. అండ్ ఈ అమ్మాయి వచ్చేసి అబ్బాయి వాళ్ళకి పిన్ని అవుతుంది. అండ్ వీళ్ళు వచ్చేసి అబ్బాయి వాళ్ళ తాతయ్య అమ్మమ్మ. ఫంక్షన్ చేస్తుంది వీళ్ళే మనవాళ్ళకి, ముద్దులు మనవాళ్ళు కాబట్టి ఫంక్షన్ బాగా సింపుల్గా గ్రాండ్గా చేశారు. ఇంకా అమ్మమ్మ తాతయ్య ఆనందానికి హద్దులు లేవు, చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లల్ని అలా చూసుకొని మురిసిపోతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరితో అయితే పిల్లలకి హెల్దీ వాటర్ పోపించారు. ప్రసన్న అయితే ఒక్కను కూడా వదలలేదు, రండి పోయిందంటూ. ప్రసన్న అంటే అది అన్న వాళ్ళ వైపు, నాకన్నా చాలా చిన్నది, అందుకే ప్రసన్న అని చెప్తున్నాను. యాక్చువల్గా అయితే వదిన అని చెప్పాలి కదా, చిన్నదనేసి ప్రసన్న అని చెప్తున్నాను. నాకన్నా చాలా చిన్నది. మ్యారేజ్ ముందుగా అవటం వల్ల పిల్లలు అయితే పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడైతే పెద్దోడు 10th క్లాస్ అయిపోయింది ఈ సంవత్సరం. ఇంకా మా హల్దీ ఫంక్షన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ కూడా చేయండి. మా డెకరేషన్ కానీ మేము చేసే విధానం కానీ, మా విలేజ్లో అయితే ఇట్లాగే చేసుకుంటాము సింపుల్గా. అంటే అంతకుముందు ఏమి ఉండేవి కాదు, ఇప్పుడు ఇంకా అందరి పిల్లలకి
మెమొరీగా గుర్తుగా ఉంటాయని ప్రతి ఒక్కరు సింపుల్గా ఎవరి బడ్జెట్లో వాళ్ళు చేసుకుంటున్నారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. చాలా చాలా ఎంజాయ్ చేసాము. లాస్ట్‌లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. విలేజ్ కదా! వాటర్ కొట్టుకోవటం ఇట్లా అన్నీ చేశారు. నేనైతే కొంచెం పక్కగా ఉన్నానండి. మా ఇంటికి చాలా దూరంగా వెళ్ళాలి. ఇంక తడిచిన బట్టలో వెళ్ళలేమనేసి పక్కన నించున్నాను. ఇంకా అందరూ ప్రతి ఒక్కరైతే పిల్లలకి వాటర్ పోసారు. ఇంక ఇక్కడ వచ్చేసి అన్న అయితే వాడిని వాటర్‌తో తడిపేస్తున్నాడు. నాకు అన్న పోసారని ఇంక అమ్మాయి ఊరుకుంటది. ఆ అమ్మాయి కూడా ఇద్దరికి పోసేసింది. పక్కకి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత 1 బై 1 వచ్చేసి అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకేం చెప్పాలి అర్థం కావట్లా. మీరైతే ఏమనుకుంటున్నారు అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా స్టిల్స్ ఫొటోస్ దిగారు కొన్ని. అండ్ ఫ్లవర్స్ తోటి, వాటర్ తోటి, పసుపు ఇట్లా వేసేసి స్టిల్స్ తీసాము. ఓకేనా. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇన్స్టా ఐడి కూడా ఉందండి, ఇట్స్ మీ రాజా 468 అని. మన ఇన్స్టా కూడా ఫాలో చేయండి. మీ సపోర్ట్ ఫాలో వల్ల మన ఛానల్ అయితే కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుందని అడుగుతున్నాను. మర్చిపోకుండా బెల్ గంటని కొట్టండి. సో దానివల్ల ఏమవుతుందంటే మనం వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఏమనిపిస్తుంది కూడా కామెంట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్లో వచ్చేసి వాటర్ పోస్తాం కదా, అందరం అయితే వాటర్ పోసేసేసాము. స్టిల్ తీసేసారు ఫోటో. బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళి వచ్చి రెడీ అయ్యి వచ్చేసేసాము. ఇంకా అప్పటికి ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఇంకా ఫంక్షన్ స్టేజ్ మీద అయితే ఫొటోస్ దిగాము. ఇవైతే లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. మీకు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. పిల్లల స్టిల్స్, నేను మా హస్బెండ్ దిగినవి ఇట్లా ఉన్నవి అండ్ డెకరేషన్వి యాడ్ చేశాను. బాయ్ బాయ్.